ఐపీఎల్ కంప్లీట్ అయ్యి 1 మంత్ అయిపోయింది. ప్లేయర్స్ అందరూ వాళ్ళ నేషనల్ డ్యూటీస్ లో బిజీగా ఉన్నారు. క్రికెట్ లవర్స్ కూడా నేషనల్ గేమ్స్ చూడటంలో మునిగిపోయి ఉన్నారు. ఒక పక్క ఇవన్నీ జరుగుతుంటే మరో పక్క ఐపీఎల్ బజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. రోజుకో ఐపీఎల్ అప్డేట్ బయటికి వస్తూనే ఉంది. రోజుకో ఐపీఎల్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ప్లేయర్స్ ట్రేడ్ గురించి వస్తున్న వార్తలైతే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఈ ఐపీఎల్ అప్డేట్స్ బజ్ ఇంకా పెరిగిపోయింది. చాలా క్రేజీ అప్డేట్స్ అయితే బయటికి వస్తున్నాయి. మరి లేట్ ఎందుకు? రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న ఐపీఎల్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ది ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అప్డేట్స్. ఎస్, ఐపీఎల్ 2027 కి ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్ చేంజెస్ తీసుకురాబోతుంది. ముఖ్యంగా టీమ్ ని కాకుండా కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని చేంజ్ చేయబోతున్నారట. ఎందుకు సడన్ గా కోచింగ్ స్టాఫ్ తో సహా అందరినీ ఎందుకు చేంజ్ చేయబోతున్నారు? సడన్ గా ఇన్ని డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే దానికి రీజన్ ఉంది. బికాస్ మనందరికీ తెలిసిందే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇద్దరు ఓనర్స్ ఉన్నారని. ఒకళ్ళు జిఎంఆర్ అయితే రెండోది జేఎస్డబ్ల్యూ. ఈ ఇద్దరు చెరొక 2 ఇయర్స్ ఓనర్షిప్ ని పంచుకుంటారు. అందులో భాగంగా 2025-26 ఓనర్షిప్ జిఎంఆర్ దగ్గర ఉంటే నెక్స్ట్ 2027-2028 ఢిల్లీ ఓనర్షిప్ జేఎస్డబ్ల్యూ చేతికి వెళ్ళబోతుంది. సో ఓనర్షిప్ మారబోతుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కొత్త చేంజెస్ తీసుకురాబోతున్నారు. ఇందులో భాగంగానే సౌరవ్ గంగూలీని మళ్ళీ బ్యాక్ టు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకురాబోతున్నారట. ఎస్, ఐపీఎల్ 2027 లో సౌరవ్ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ గైడ్ గా వ్యవహరించబోతున్నాడట. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇదే పెద్ద విషయం అంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. అదే టీమిండియా ఆల్రౌండర్ సెన్సేషన్ యువరాజ్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ గా వ్యవహరించబోతున్నాడట. ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలీదు కానీ తెగ వైరల్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ యువరాజ్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ అవుతాడంటూ రిపోర్ట్స్ అయితే బయటకు వస్తున్నాయి. చూడాల్సిందే అఫీషియల్ అప్డేట్ ఈ వారంలో ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో. యువరాజ్ సింగ్ కనుక ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రిషబ్ పంత్ లాంటి యంగ్ ప్లేయర్స్ ని యాజ్ ఏ మెంటర్ గా యువరాజ్ సింగ్ గ్రూమ్ చేసుకుని టీమిండియాకి మంచి ప్లేయర్స్ ని అందించాడు. సో అలాంటి యువరాజ్ సింగ్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ అయ్యాడంటే ఇక డౌటే లేదు, ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆన్ ఫైర్ ఉంటుంది. బ్యాటింగ్ లైనప్ కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. వీటన్నిటికంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఉంది. అదే వాళ్ళ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ తిరిగి సొంత గూటికి రాబోతున్నాడట. అవును, ఎల్ఎస్జి నుంచి రిషబ్ పంత్ డీసీకి ట్రేడ్ అవ్వబోతున్నాడని రూమర్స్ అయితే వస్తున్నాయి. రిషబ్ పంత్ ప్లేస్ లో ఎల్ఎస్జికి కుల్దీప్ యాదవ్ ని ఢిల్లీ క్యాపిటల్స్ ఇవ్వబోతుందట. అలా ట్రేడ్ అయితే జరుగుతుంది. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రిషబ్ పంత్ ప్రైజ్ వాల్యూ 26 CR, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ ని 15 CR కే తీసుకోబోతుందట. దీనికి రిషబ్ పంత్ కూడా ఓకే చెప్పాడంటూ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అయితే రిషబ్ పంత్ పాత గోటికి వచ్చేస్తున్నారు. మరి కెప్టెన్సీ ఇస్తారా అంటే అది డౌటే. ఎందుకంటే రిషబ్ పంత్ టీమ్ లోకి వచ్చిన తర్వాత కేఎల్ రాహుల్ ని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా చేస్తారంటూ న్యూస్ అయితే ఉంది. మరి కేఎల్ రాహుల్ కేమో కెప్టెన్సీ అయితే ఇష్టం లేదు. సో ఇక్కడ కెప్టెన్సీ కోసం చిన్న కన్ఫ్యూజనే ఉంది. రిషబ్ పంత్ తీసుకుంటాడా లేదా కేఎల్ రాహుల్ ని ఎలాగైనా ఒప్పించి కేఎల్ రాహుల్ కి ఇస్తారా అని. బికాస్ రిషబ్ పంత్ యాజ్ ఏ కెప్టెన్ గా ఉన్నప్పుడు తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ 100% చూపించలేకపోతున్నాడు. కెప్టెన్సీ ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు. ఎల్ఎస్జిలో కూడా ఇదే జరిగింది. అందుకే రిషబ్ పంత్ ని ఏకంగా రిలీజ్ చేయబోతున్నారు. సో మేబీ రిషబ్ పంత్ కి మాక్సిమం కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ కేఎల్ రాహుల్ ఒప్పుకోకపోతే వేరే ఏ ప్లేయర్ నైనా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా చూడొచ్చు. అయితే రిషబ్ పంత్ కోసం ఒక ఢిల్లీ క్యాపిటల్సే కాదు, కేకేఆర్ ఫ్రాంచైజీ కూడా పోటీ పడిందట. కానీ ఎల్ఎస్జి కేకేఆర్ మెయిన్ ప్లేయర్స్ అయిన సునీల్ నరేన్ ఇంకా వరుణ్ చక్రవర్తిని ట్రేడ్ లో డిమాండ్ చేశారు. ఇది అవ్వని పని అని రిషబ్ పంత్ కోసం వాళ్ళ ఇద్దరు కీ ప్లేయర్స్ ని వదులుకోవడానికి కేకేఆర్ ఇష్టపడలేదు. కాబట్టి ఆ డీల్ అక్కడితోనే క్లోజ్ అయిపోయింది. అలా మొత్తానికి ఐపీఎల్ 2027 లో బిగ్ ట్రేడ్ అయితే జరగబోతుంది. రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి కుల్దీప్ యాదవ్ ఎల్ఎస్జికి వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ ఐపీఎల్ కి సంబంధించిన సెకండ్ క్రేజీ అప్డేట్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి. నిజం చెప్పాలంటే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత చాలా రూమర్సే వచ్చాయి హార్దిక్ పాండ్యా ట్రేడ్ గురించి.
మాక్సిమం చూసిస్తే ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని రిలీజ్ చేయడానికో, ట్రేడ్ చేయడానికో ఇష్టపడుతుంది. ఇలాంటి టైంలో హార్దిక్ పాండ్యా ఆర్‌సీబీకి వెళ్ళబోతున్నాడని, సీఎస్‌కేకి వెళ్ళబోతున్నాడని ఇలా చాలా రూమర్సే వచ్చాయి. అయితే రీసెంట్ రూమర్స్ ప్రకారము హార్దిక్ పాండ్యాని రాజస్థాన్ రాయల్స్‌కి ఇచ్చి ఆ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్‌ని ముంబై ఇండియన్స్‌కి ట్రేడ్ చేసుకోవాలని చూస్తున్నారట. ఎటు హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ లో యశస్వి జైస్వాల్ ఐపీఎల్ 2026లో పెద్దగా పర్ఫామ్ చేసిందే లేదు. కాబట్టి ఇది మాక్సిమం ట్రేడ్ జరగొచ్చు. బికాస్ హార్దిక్ పాండ్యా రాజస్థాన్ రాయల్స్ కి వచ్చేస్తే ఒక మంచి ఆల్రౌండర్, ఒక ఫినిషర్, బౌలర్ ఆప్షన్ పెరిగినట్టు అవుతుంది. అదే యశస్వి జైస్వాల్ ముంబై ఇండియన్స్ కి వస్తే ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్ అవైలబుల్ గా ఉన్నట్టు అవుతుంది. కాబట్టి ఇది లైక్ టు లైక్ ట్రేడ్ లానే అనిపిస్తుంది. మరి ఇది జరుగుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ థర్డ్ క్రేజీ అప్డేట్ ఐపీఎల్ 2027 డేట్స్ గురించి. రీసెంట్ గా బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా ఐపీఎల్ 2027 డేట్స్ గురించి మాట్లాడుతూ ఈ విషయాలైతే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 94 మ్యాచెస్ కాదు, ఐపీఎల్ 2027 కి కూడా 74 మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నామని దేవ్జిత్ సైకియా కన్ఫర్మ్ చేసి చెప్పారు. దీంతో పాటు ఐపీఎల్ ని కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయాలని బీసీసీఐ ఆలోచిస్తుందట. అంటే మాక్సిమం మార్చ్ 15న స్టార్ట్ చేసి మే 10th 15th లోపు ఎండ్ చేయాలని ప్లాన్స్ అయితే వేస్తున్నారట. అఫ్ కోర్స్ దీనికి బిగ్ రీజన్ ఉంది. 2023 ఓడిఐ వరల్డ్ కప్ అప్పుడు ఇలానే ఐపీఎల్ కి ఓడిఐ వరల్డ్ కప్ ప్రాక్టీస్ కి క్లాష్ అయ్యి చాలా మంది ఓవర్సీస్ ప్లేయర్స్ నేషనల్ డ్యూటీస్ అని వెళ్ళిపోయారు. ఐపీఎల్ మొత్తం డిస్టర్బ్ అయింది. సో ఈ 2027లో కూడా ఓడిఐ వరల్డ్ కప్ ఉంది కాబట్టి ప్రాక్టీస్ కోసం ప్లేయర్స్ కి టైం ఇవ్వాలి. అలాంటప్పుడు మళ్ళీ ఐపీఎల్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఇలా ఎర్లీగా ఐపీఎల్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఒక్క రీజనే కాదు, మార్చ్ లో ఎండలు బాగా ఉంటున్నాయి, ఆడియన్స్ కి ప్లేయర్స్ కి ఇబ్బంది అవుతుంది. ఈ రీజన్ వల్ల కూడా ఐపీఎల్ ని కొంచెం ముందే స్టార్ట్ చేయబోతున్నారట. టోటల్ గా అది సంగతి. ప్రెసెంట్ ఉన్న ఐపీఎల్ అప్డేట్స్ అయితే వీడియోలో కవర్ చేసాం. హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు చెప్పిన ఐపీఎల్ అప్డేట్స్ లో ఏది నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అండ్ బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ కంటెంట్ కోసం మన ఎంపీటీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఐపీఎల్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, గుడ్ బై.